ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉనుకూరులో ఉపాధి హామీ పథక నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వెలువెత్తాయి. ఫీల్డ్ అసిస్టెంట్ ఏపీఓ ప్రోత్సాహకంతో చనిపోయిన వారి పేరిట జాబ్ కార్డులు ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపించారు. అనర్హులను లబ్ధిదారులుగా చేర్చి డిమాండ్ ఐడీలతో పాటు పని దినాలు కల్పించారని, చెల్లింపులలోనూ అనేక అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీడీ చంద్రావతి హామీ ఇచ్చారు. ఈరోజు ఈ ఉనుకూరు గ్రామ పంచాయతీలో పోరెడ్డి విశ్వనాథం గారు ఇచ్చిన దాని మీద ఎంక్వైరీకి వచ్చాము. ఎంక్వైరీ నుండి వాళ్ళ దగ్గర నుండి ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుండి రిపోర్ట్లు అనేది తీసుకున్నాము. అది పీడీ గారికి సబ్మిట్ చేస్తాం. డైరెక్ట్గా నేను తీసుకున్న రిపోర్ట్ మీద పీడీ గారికి నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తానండి. మేడం గారు దాని మీద ఇస్తారు. పీజీఆర్ఎస్లో తదుపరి చర్యలు తీసుకుంటారు. మేడం గారు పీడీ గారు తీసుకుంటారు. అవకతవకలు అంటే ఏమీ లేదు, మామూలుగా నేను వచ్చాను, ఎంక్వైరీ చేశాను. ఆ రిపోర్ట్ మేడం గారికి సబ్మిట్ చేస్తాను అంతే. అంటే ఒక చనిపోయిన వాళ్ళకి ఐడీస్ ఇచ్చారు, అంటే డిమాండ్ ఇచ్చారు, పేమెంట్స్ ఇవ్వలేదు దాని మీదను. తర్వాతను ఒక ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళ మీదను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఎలాగ మీరు పని కల్పించారు అని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేసాము. వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాము. అంగన్వాడీ వాళ్ళకేమో ఇచ్చారు, పని ఎలా కనిపించారని చెప్పేసి దాని మీద కూడా వాళ్ళ దగ్గర నుండి స్టేట్మెంట్ తీసుకున్నాం. ఆ స్టేట్మెంట్లు తీసుకొని వాళ్ళ దగ్గర నుండి నేను రిపోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ పైన ఉనుకూరులో ఎంక్వైరీ జరగడం జరిగింది. అలాగే కొన్ని సబ్జెక్ట్స్ మీద ఆయన అడగటం, అలాగే ఆయన కూడా స్పందించి ఆయనకి తెలిసిన మట్టుగా ఆయన మనకి ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దానిలో కూడా కొన్ని మా పరిధి వరకు మేము ఆలోచించే వరకు చాలా వరకు 2-3 దగ్గరలో ఆయన తప్పు చేశాడు అనేది కూడా నిదర్శనం కనిపిస్తుంది. నిజాయితీ అంటే ఆయన చేసినట్టు కూడా అక్కడ అభియోగం కనిపిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం పైన వెరీ సీరియస్గా ఏ యాక్షన్ తీసుకున్నా కూడా మేము దానికి చాలా సంతోషంగా ఉంటాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు వేరే ఉన్నాయి, అవి కూడా త్వరలోనే మేము ముందు ప్రవేశపెడతాం. ఎందుకంటే అన్నీ మేము చెప్పే ప్రతిసారి మేమే కంప్లైంట్ చేస్తున్నట్టుంటుంది. అందుకోసం గవర్నమెంట్ పరంగా కూడా తొందరగా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారు. దానికి అనుకూలంగానే మేము కూడాను మాకు ఆదేశించడం వల్లనే అంటే మా పెద్దలు ఆదేశించడంలోనే మేము ఈ కార్యక్రమానికి ముందు వచ్చాము. ఇలాగే చాలా అవకతవకలు. నా పేరు విశ్వనాథం, రేగిడి అమదవలస మండలం, ఉనుకూరు గ్రామం. అయితే గతంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే ఈ ఉపాధి హామీ పని మీద అనేక అవకతవకలు జరుగుతున్నాయనేది మా దృష్టికి రావడంతో సదరు కలెక్టర్ వారికి అలాగే ఎమ్మెల్యే తరపు నుంచి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఎంక్వైరీకి గాను మేడం గారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే దీని మీద ఈ ఎంక్వైరీ పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేస్తే కానీ ఇది వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు కనుక దయచేసి కూటమి ప్రభుత్వం వారు దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించి ఎవరైతే దీనిపై ఉన్న అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అభిప్రాయపడుతున్నాను. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 99 టీవీ.